హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు అయితే పిట్టు ఒక్క వీడియో పెట్టాను. సాంబార్, ఉల్లిగడ్డ కాడలు, కరివేపాకు. ఇంకేమేమి వేసుడు? స్టార్ట్ చేసేటే సాంబార్, ఉల్లిగడ్డ కాడలు, కరివేపాకు, పల్లి గింజలు వేయించుకొని ఒక్క ముక్క దంచి పెట్టుకున్నాం, నువ్వులు, ఇంకా ఎల్లిపాయ జీలకర్ర అందులోనే వేసి దంచుకున్నాం. ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు. కాస్త పెరుగు లేదు ఇప్పుడు, ఓన్లీ ఉల్లిగడ్డలే మామయ్య గారు. కారం, పిండికి సరిపడా కారం వేసుకోండి. మేము 3 చెంచాలు వేసినామని మీరు వేయకండి, కారం వచ్చేస్తుంది. పసుపు, తెలంగాణ స్పెషల్ సర్వపిండి, మా అత్తగారి స్పెషల్ సర్వపిండి, తెలంగాణ స్పెషల్ కాదు మాకు తెలియదు కానీ. సాల్ట్, ఆయిల్ పిండి కలపంగా వేస్తాం మామయ్య. మామయ్య ఎప్పటి నుంచి వేస్తాను మామయ్య ఆయిల్ పిండి కలపంగా? ఇప్పుడు ఎంత వేసినావు? 2 చెంచాలు వేసినావా? ఇంకా అర చెంచా. నేను కొలతలు చెప్పా ఎప్పుడు, ఇప్పుడే అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది అంతే. పిండి ఓపెన్ చేసి ఇస్తా. బియ్యం పిండి మెత్తగా పట్టచ్చు, రవ్వ అంటే నువ్వు రవ్వ పెడతావు, మెత్తగా మెత్తది ఎట్లా మంచిగా ఉంటుంది చెప్పు. అది కూడా అవునా? కొంచెం బాగా మెత్తగా ఉంటే బంక వస్తాయి అంతే. ఇంకా పెద్దగా అయిపోనా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదా. ఇంకొన్ని చాలా చాలు కదా. వాటర్ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులన్నర పిండికి 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, పసుపు తగినంత అనేం లేదు, చిటికెడు వేసుకోవచ్చు, కొందరు వేసుకోకపోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు, అందరు చేయచ్చు. ఇంకా అందులో ఏంది ఆవాలు, జీలకర్ర ఎల్లిపాయ వేసుకొని కలుపుకోండి. ఉల్లిగడ్డ కాడల వల్ల చాలా టేస్ట్ ఉంటుంది దానికి. కొత్తిమీర, మెంతి, పల్లీల దంచిన అది నేను దంచేస్తా ఒక్క ముక్క, దంచేస్తే తినంగా అలా తాకుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్న ముక్కలుగా చేయాలమ్మా మామయ్య. నువ్వు ఎప్పుడు తింటావు పిట్టు ఒక్క చెప్పు? మా మామయ్య పొద్దున 9-9:30కి అన్నం తింటే మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3-3:30కి పడుకొని లేస్తాడు. లేవంగానే టీ కావాలి, టీతో పాటు చిన్నగా స్నాక్స్. ఇంత చుడుకుంటే సరిపోతుంది, కడుపు నిండిపోతుంది. మళ్ళీ నైట్లో 8 వరకు ఆకలి కాదు, ఇంతే తింటాడు. నాకు టిఫిన్లు చేసుడు చేత కాదు. అంత సీన్ లేదు, చేస్తామ్మా. అత్త వచ్చినప్పుడే చేపిస్తానట, మస్తు హుషారున్నావు. ఏదో అట్లా అంట, అత్త వచ్చినప్పుడు
ఇది వీడియో కోసం మాత్రమే అత్తమ్మతో చేపియాలనుకుంటానా, లేకపోతే ఇప్పుడు అత్తమ్మతో చేపియాలనుకుంటుందా? నేను కొంత పెద్ద బాండి ఇయ్యలేదు, చిన్నది ఇచ్చిన. అయితే మా అత్తమ్మకు కొంచెం కష్టం అవుతుంది. అసలు నేను నిన్న చపాతీకి తడిపింది ఇలా అత్తమ్మకి ఇస్తే అయిపోవు. మీకు ఎవరికన్నా కంఫర్ట్ లేకుంటే పెద్దది పెట్టుకోండి, నాలాగా చిన్నది పెట్టుకొని పొరపాటు చేయకండి. మామయ్య సర్వపిండి చెక్కల పొయ్యి మీద మంచిగా ఉంటాయి, గ్యాస్ మీద పెనాలు 2 తెచ్చిన. మేము పొయ్యి ఇయ్యాలనే పెట్టుకున్నాం. అంటే ఈ వీడియో ఎన్నడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ సాటర్డే రోజు మాత్రమే పెట్టాను అనుకోరు. మన కిచెన్లో ఏమేమో కనబడుతున్నాయి. బాగా లూజ్గా తడుపుకోకూడదు, గట్టి గట్టిగా తడుపుకోండి. అంటే ఇది పెట్టరాని వాళ్ళ కోసం, పెట్టొచ్చిన వాళ్ళ కోసం కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి, చూడండి. నా వీడియోలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇంకెలాంటి పొరపాట్లు ఉన్నాయో తెలుసుకొని మంచిగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. చెప్పు మమ్మయ్య, ఏమో అనవైనా. వదినా నువ్వేం పిండి పెడతావు చెప్పు? సర్వపిండా, గంజు పిండా? గంజు పిండా లేకుంటే ఉప్పుడు పిండా? అన్ని ఇదే పిండి, తోచింది వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించింది వాళ్ళు పిలుచుకుంటారు. మనం అవునా? సర్వపిండి పిట్టు అక్క అనేది తెలుసు. వదినమ్మ ఇగో ముచ్చట్లు పెట్టేది మా వదిన గారే పక్కకు. పల్చగా పెట్టాలా దొడ్డ? అంతే కదా, మొన్న చెప్పినా నేను అదేనా కాదని మళ్ళీ డౌట్ వచ్చింది. అయితే అంటే కరకర కావాల్సిన వాళ్ళు మాత్రం పల్చగా చేసుకోండి, మెత్తగా కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం దొడ్డుగా పెట్టుకోండి. దొడ్డుగా పెట్టుకుంటే ఎన్ని హోల్స్? 4 మొత్తం. ఆ హోల్స్ పెట్టడం వల్ల మంచిగా ఉడుకుతుంది. దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక్కొక్క డ్రాప్ బాగా వేసుకోవాలి. ఎన్నంటే అన్ని పెట్టుకోండి అంట. నేను ఇంకా అట్లనే పెడతా, మధ్యలో ఒకటి చుట్టూ 4 పెడతా అంతే. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. గరిటె పట్టిందని గరిటెలు వేసుకోవాలి, కొంచెం వేసిండు. వాటర్ వేసుకొని కూడా కొందరు ఉడకబెట్టుకుంటారు. మా అత్తమ్మ ఇట్లా చిలుకరిస్తుంది అంతే. వాటర్ వేసుకుంటే మెత్తగా వస్తుంది ఇంకా, అందుకని స్టవ్ ఆన్ చేసి నేను పెడుతుండు. నువ్వు ఇట్లా పట్టుకురా. ఎందుకు ఇంకో పినం ఇచ్చినావు కానీ మూకుడికి పెట్టన్నా? ఏ పినానికి మంచిగా వెళ్తాయి. అయ్యో అది పట్టుకోసుకో. గ్యాస్ ఇంట్లోనే కదా, అట్లా పెట్టుకొని మూత పెట్టుకుంటాము. నేను మూత తీసుకురావాలి. ఇటు చూపించుకోవాలి వస్తుంది బాగా, ఇంకా నీట్గా ఉంటాము. 1 నిమిషం ఉంచాలా ఫుల్?
అది పెట్టే వరకు ఒక నిమిషం ఫుల్ ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు పడుతుంది, కానీ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇది ఐరన్ పెనం, అది నాన్ స్టిక్ పెనం. నాన్ స్టిక్ ఉన్నది కాదు, పోయింది. నువ్వు రోజు ఏం చేస్తావు అత్తమ్మ టిఫిన్లు మధ్యాహ్నం కోసం? ఉప్మా, తాలిపిండి. ఉప్మా తక్కువ చేస్తావు కదా, నువ్వు తినేది ఉంటే ఉప్మా చేస్తావు. చపాతి అందరు పొద్దున టిఫిన్ చేస్తారు, మా ఇంట్లో మాత్రం సాయంత్రం 3 గంటలకి అట్లుంటుంది. స్నాక్స్ టైమే అయిందా? చూడు, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ సర్వపిండిలా మా అత్తమ్మ వెట్టుడు కన్నా స్పెషలిస్టు, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వెట్టుడు ఇంకా స్పెషలిస్టు. అమ్మమ్మ పెడితే ఎంతమంది ఆ పిట్టు ఒక్క తింటే సరిపోతుంది, అబ్బా అంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకేది అవసరం లేదు, ఓన్లీ తాలూకు పిండి కావాలనేటోళ్ళు చాలామంది ఉన్నారు. మా అత్తమ్మ చేసే చుడువకి, మా అమ్మమ్మ చేసే తాలూకు పిండికి పిట్టు వక్క అదే. చూడండి ఎట్లా వస్తుందో. ఒక్క 2 నిమిషాలు వేసుడా తిప్పి, 2 నిమిషాలు తిప్పేస్తే సరిపోతుంది. మీద కూడా సరిపోతుంది. నచ్చిన మా అమ్మమ్మ చెత్త అయితే ఇటు వచ్చేటప్పుడు మా చిన్నవాళ్ళు నాకు తాలూకు పిండి ఎందుకు తెలియదు అని అడుగుతుంది, వచ్చింది అనుకో తేకపోతే. అట్లా ఉంటుంది. సిమ్లో పెట్టు చూడా, బంద్ చేసిన తింటారా మీరు? వీళ్ళే తింటారా? దీనికి పెరుగు, పల్లి చట్నీ చేసుకోవచ్చు, లేకుంటే పెరుగుతో బాగుంటుంది. వెన్న మేమైతే ముందైతే వెన్నతో తాకం. మా ఇంట్లో ఫస్ట్ పాడి ఉండేది, వెన్న ఫుల్ వెళ్ళేదైతే వీళ్ళు దేనికైనా వెన్నతోటి తినేది. తినేది నాకు ఒక్కసారి కూడా పెట్టలే మా అత్త వెన్నతోటి. నాకు తెలియదు కదా. ఇప్పుడు వంటలు నేను చేస్తున్నా, కొంచెం వెళ్ళిపోతే అత్తమ్మతో చేసి చూపిస్తా. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా అత్తమ్మ చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. మా మామయ్య అయితే ఎట్లున్నది మామయ్య అని అంటే అంటాడు, తిన్న తర్వాత అంటాడు అంతే. అదే అంటాడు, అందుకే అంటాడు, తిన్న తర్వాత కూడా చెప్పాడు. కానీ మా ఆయన చాలా మంచోడు, ఎట్లున్నది అనకముందే చెప్తాడు బాగుందని. అయిపోయిందా? బాయ్ బాయ్ బాయ్.